హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట, టొమాటో బాత్. మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాము. చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి ఇది. మనకు అంతే టేస్టీగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను చెప్తున్న కొలతలతో కనుక మీరు ట్రై చేశారంటే పర్ఫెక్ట్ రెసిపీ అనేది మీ సొంతం అవుతుంది అనమాట. దీని కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీతో తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. మనం డైలీ తినే టిఫిన్స్ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీగా నేర్చుకుందాము. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని బాండిల్ని వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం నెయ్యి అట్లా ఏం వేయకుండా లైట్గా లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుందండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. దీన్ని ఇలా పక్కకు తీసుకుని కొంచెం ఆరనివ్వాలి. ఇప్పుడు ఇదే బాండిట్లో మనం ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు పలుకులని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఇలా పక్కకు తీసుకుని లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇదే బాండిట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఆవాలు చిటపడలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా మనము లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బాగా పండినటువంటి 2 టమాటాలని, బాగా పండాలండి, ఇలా ఉంటేనే మనకి టమాటా బాత్కి టేస్ట్ బాగా వస్తుంది. ఒక 2 టమాటాలని ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని ఈ బాండిట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక అంగుళం సైజు అల్లం అనమాట. ఇది అల్లం కూడా ఇలా మనం తురుముకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అల్లం మొత్తం యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు రుచికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలండి, కొంచెం తగ్గించే వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిపేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. లో ఫ్లేమ్ మీద మగ్గనిచ్చామంటే టొమాటోస్ మనకు మంచిగా మగ్గుతాయి అన్నమాట. చూడండి, మీకు ఎక్కడన్నా పీసెస్ లాగా అనిపిస్తే మీరు ఇలా గరిటతోటి ఇలా స్మాష్ చేశారంటే మొత్తం ఇది గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు బొంబాయి రవ్వకి 3.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. సేమ్ కప్పుతోటి మనం ఏదైతే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి 3.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీరు 4 కప్పులు కూడా వాటర్ అనేది తీసుకోవచ్చు. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసి మీకు ఈ వాటర్కి సరిపడా సాల్ట్ అనేది సరిపోతున్నది లేదు చూసుకోండి. సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టి ఇలా బాగా మరిగే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మనకి తొందరగా వాటర్ అనేది మరుగుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కాడలతోటే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా 1 నిమిషం ఇలా ఉడకనివ్వండి. ఇలా మనకి బాగా మరుగుతున్నప్పుడు ఉడకనిచ్చిన తర్వాత మనం పక్కకు తీసుకున్న ఈ బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఒకేసారి వేసారంటే మీకు ఈ బొంబాయి రవ్వ అనేది గడ్డకట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లైట్గా వేసుకుంటూ ఇలా కలపాలన్నమాట. ఆపకుండా కలపాలండి. ఈ రవ్వ మొత్తం యాడ్ చేసే వరకు ఆపకుండా కలిపేసేయాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచేసేయండి. 2-3 నిమిషాల తర్వాత మనం ఇలా ప్లేట్ తీసుకుంటే మనకి టొమాటో బాత్ మొత్తం ఇలా సెట్ అయ్యి ఉంటుందండి టైట్గా. దీనిని మనం ఫైనల్గా ఇలా మొత్తం కలిపేసేయాలి. కలిపిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని పైన ఇలా చల్లుకోవాలన్నమాట. పైన ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చండి. దీనికి వచ్చేసి మనము పల్లి చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా ఇక్కడ నేనైతే సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.